కోల్కతా ఆసుపత్రిలో మెడికో హత్యాచారం సుమోటోగా తీసుకుంది. మరోవైపు ఇది పూర్తిగా రాజకీయ రంగు పొలుముకుంది. బెంగాల్ సీఎం పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా నిందితులను ఉరిదీయాలని డిమాండ్ చేశారు మమతా బెనర్జీ. కోల్కతా హత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఈ నెల 20న చేపట్టనుంది. కేసును సుమోటోగా తీసుకోవాలంటూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెబ్సైట్ లో పొందుపరిచారు. ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు హత్యాచారం కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. కోల్కతాలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా మెడికోలు ఆందోళనలు చేస్తున్నారు. పలు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ప్రైవేట్ డాక్టర్లు సైతం ఆందోళన బాట పడుతున్నారు. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్లిబుకుతున్నాయి. जैसे कि आप जानेंगे, आपको भी पता होगा, इस टाइम पूरे देश में ये बात पता कि हमारी बहन के साथ कोलकाता में इतना हरास तरीके से जो रेप केस सामने आया, तो उसी के लिए हमने एक बहुत पीसफुली कैंडल मार्च जो है हमने अपनी तरफ से सोचा कि हम एक अपनी तरफ से उनको कंडोलेंस दें, इसीलिए हमने ये कैंडल मार्च निकाला है। बताना चाहते हैं कि जो हमारी डॉक्टर महिला थी उनके साथ ये जो रेप किया गया और उसके बाद बहुत बेरहमी से उनको मतलब मारा गया, हमारी आज की यही आवाज है कि वो जो कातिल हैं उनको सजा मिले, उनको फांसी चढ़ाई जाए। देखिए, हमारी एक बहन जो पीजी स्टूडेंट थी कोलकाता के एक मेडिकल कॉलेज में 9 तारीख को वो जब अपनी स्टडी कर रही थी कॉन्फ्रेंस हॉल में, तो डिनर करने के बाद उसके साथ एक बहुत ही ब्रूटल एक इंसिडेंट पेश आया जिसमें पहले उसको रेप किया गया है, देन ब्रूटली उसको मर्डर किया गया है। तो उसी सपोर्ट में इस वक्त मैं जिला डोडा की बात नहीं कर रहा हूँ, बल्कि पूरे हिंदुस्तान और बड़े सगीर में इसकी आवाज हर जगह मेडिकल फैटर्निटी ने उठाई है और उसी को देखते हुए आज हम भी अपना प्रोटेस्ट यहाँ पे रजिस्टर करा रहे हैं। ఈ హత్యాచారానికి పాల్పడిన నిందితుల్ని ఉరితీయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మాత్రం ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిర్భయ ఘటనను మించిందని, నిందితుడికి ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేసింది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి సీఎం మమతా బెనర్జీపై ఫైర్ అయ్యారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఆమె నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. Today I'm from the trans community and I'm the most educated trans woman in India. I have come to protest because whatever has happened is injustice for the girl. ఈ కేసు విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలే పరస్పరం తప్పు పట్టుకునే పరిస్థితి నెలకొంది. తాజాగా ఆ పార్టీ నేత సుఖేందు శేఖర్ రాయ్ ఈ కేసు విచారణలో సిబిఐ నిక్కచ్చిగా ఉండాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. కళాశాల మాజీ ప్రిన్సిపల్, పోలీస్ కమిషనర్ ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలని కోరారు. వారు ఆత్మహత్య కథను తెరపైకి ఎందుకు తెచ్చారో తెలుసుకునేందుకు ఇది అవసరమని పేర్కొన్నారు. అసలు సెమినార్ హాల్ గోడని ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. నిందితుడు అంత శక్తిమంతంగా అయ్యేందుకు ఎవరు కారణమని విమర్శించారు. పోలీస్ జాగిలాల్ని రప్పించేందుకు 3 రోజుల సమయం ఎందుకు పట్టిందని నిలదీశారు. మరోవైపు మమతా బెనర్జీ రాజీనామా చేయాలన్న డిమాండ్లు సైతం ఊపందుకున్నాయి. హత్యాచారం జరిగాక దాన్ని కప్పిపుచ్చేందుకు మమతా సర్కారు ప్రయత్నించిందని, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించిందని బీజేపీ ఆరోపించింది. बहुत सारे राज्य सरकार ने इसको नहीं किया एंड अभी इसके कारण हर एक स्टेट में ऐसा महिलाओं का ऊपर अत्याचार दौर्जन्य हो रहा है। संदेश काली के बाद ममता बनर्जी इसका खिलाफ लड़ना था मगर नहीं लड़ी। वो संदेश काली के अपराधियों का साथ दिया, इसके कारण अभी कॉलेज में अत्याचार करने का ऐसा हिम्मत ये लोगों का आया। ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ను సిబిఐ ప్రశ్నించింది. అత్యాచారం, హత్య జరిగిన రోజు నిందితుడు సందర్శించిన ప్రదేశాల మ్యాప్ ని గీయడానికి ఏజెన్సీ ప్రయత్నిస్తోంది.
నిందితుడితో పరిచయం ఉన్న అతని స్నేహితులు, వైద్యులు, పోలీసు అధికారుల్ని కూడా సిబిఐ అధికారులు సంప్రదించారు. కోల్కతాలోని నిర్దిష్ట ప్రాంతంలో ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడ్డాన్ని నిషేధించింది బెంగాల్ ప్రభుత్వం. అయితే ఆందోళన చేస్తున్న మెడికల్ విద్యార్థులు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు.